రాంభద్రి గారు చెప్పండి. నమస్తే మేడం. అంటే నమస్తే. అదే మేడం, ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఈ ఈ యోగ అంటే జ్ఞానులకు సహజంగా అభ్య సిద్ధత్వం అది ఉంటుంది. జ్ఞానులు దానికి ప్రాధాన్యత ఇవ్వరు. ఒకవేళ జ్ఞానుల ద్వారా ఆ సిద్ధులు బయటపడుతున్నాయి అని అంటే ఆ సిద్ధత్వం, ఆ సిద్ధులు అనేది దాని ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు తనను ఆశ్రయించిన సాధకులు కానీ భక్తులు కానీ వాళ్లకు జ్ఞానానికి సంబంధించిన దాంట్లో ఉపయోగం ఉంది అనుకుంటే వాళ్ళు ఆ సిద్ధత్వాన్ని, ఆ యొక్క ఇదిని చూపిస్తారు, మహిమను చూపిస్తారు. అంతకంటే వాళ్ళు దాని ప్రయోజనం గురించి పెద్దగా ఇది చేయరు అనేది అందరి జ్ఞానులు, అందరి గురువులు, అంటే ఇప్పుడు ఈ అక్కలకోట మహారాజు, సాయి, లేకపోతే ఇంకా దత్తావతారాలు ఎవరైనా సరే అలాంటి వాళ్ళ నుంచి వచ్చిన మహిమలన్నీ సహజ సిద్ధంగా ఆ భక్తులకు ఉపయోగపడతాయి, ఆ సాధకులకు ఉపయోగపడతాయి అని అనుకున్నప్పుడే వాళ్ళు దాన్ని ప్రయోగిస్తారు. కానీ దానికి ప్రాధాన్యత అనేది అస్సలు ఉండదు అనేది అర్థమవుతున్నది. ఇంకొకటి ఏంటంటే, అంటే ఆ, మన ప్రారంభ కర్మలో ఏది ఉందో అది అది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది అనేది ఆ, జ్ఞానులు చెప్పడం, అంటే మహర్షి గారు ఇట్లాంటి వాళ్ళు చెప్పడం జరుగుతున్నది. అయితే మన ప్రారంభ కర్మలో ఏముంది అని అంటే, అంటే ఈ వైపు, అంటే ఆధ్యాత్మికత వైపు రాలేని పరిస్థితి మన ప్రారంభంలో ఉంటే అసలు మనం ఆ వైపు వెళ్ళలేము. అలా రాసిపెట్టి ఉంటే, మన ప్రారంభంలో అలా రాసిపెట్టి ఉంటే, ఏ గురువో లేకపోతే ఏ జ్ఞానం మనకు ఆ వైపు ఆకర్షించబడము, ఆ వైపు వెళ్ళడము, ఆ ఏదో ఆ సాధనలో కొంత ప్రయత్నాలు జరగడం, అది సాధిస్తారా లేదా అనేది అది తర్వాత విషయం. అంటే మన మన జీవితంలో, అంటే ఒక నాస్తికుడు, ఒక ఆసక్తి లేని వ్యక్తి, ఆ అలాంటి వ్యక్తులు కూడా సడన్ గా వాళ్ళ ప్రారంభంలో ఉంటే మాత్రం ఈ వైపు ఆకర్షింపబడి ఇలాగా గురువులను సాంగత్యంలో ఆ జ్ఞానం కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది. వాళ్ళ ప్రారంభంలో లేకుంటే వాళ్ళ అలాగనే ఉండిపోతారు. కాబట్టి ఏ, ఇది ఇది అప్రయత్నంగా జరిగేది కాదు. మన ప్రారంభంలో ఉంటేనే ఇది జరుగుతుంది అనేది కూడా ఒక విషయము. ఇంకొకటి ఏంటంటే, ఆ, మనము ఏ సాధనలో ఉన్నా తలపులు అడ్డుకోవడం అనేది ఆ, అది జరుగుతూ ఉంటుంది. ఈ తలపులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మన వాసనలు, అంటే పూర్వజన్మ వాసనల నుంచే ఈ తలపుల ద్వారా మనకు అడ్డు జరుగుతూ ఉంది. కానీ ఆ విషయంలో మనం వాటిని ఎదుర్కొని మనం పురోగతి సాధించాలి అంటే మనం ఈ దేహం కాదు అనేది ముందు గుర్తించాలి. ఆ మనకు ఆత్మ కోసమే మనం ప్రయత్నం చేయాలనేది గుర్తించాలి. అదొకటి. ఆ, ఏదైతే మనం బోధ కానీ, ఒక ఇది కానీ, మనం ఆత్మకు సంబంధించిన విషయం కానీ తెలుసుకున్నప్పుడు దాన్ని గురువు దగ్గర విన్నప్పుడు దాన్ని అప్పటికప్పుడు విని వదిలేయడం కాదు, దాన్ని మననం చేయాలి, నిధిధ్యాసనం చేయాలి. ఈ మననము నిధిధ్యాసనం వలన మన మన జన్మలలోనూ ఉన్న వాసన వాసనలకు సంబంధించిన విషయాలన్నీ ఈ వాసనలు ఇదైపోయి ఆ, మనకు జ్ఞానం అనేది ప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జన్మలతో వచ్చే ఈ వాసన క్షయం కావాలి అంటే మననము నిధిధ్యాసనం అనేది ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. అది చేయకోకుండా మనం పురోగతి అనేది సాధించలేము. కాబట్టి ఆధ్యాత్మిక రంగంలో మెయిన్ వినడం ఒక్కటే కాదు, ఆ విన్న తర్వాత దానిని మననం చేయాలి, మననం తర్వాత నిధిధ్యాసనం చేయాలి. అలాగా ప్రతి క్షణము దానికోసం ప్రయత్నం చేస్తేనే అది మనం సాధించగలము. దానికి ఒక టైం కేటాయించుకొని ఆ టైం వరకే దాన్ని ఆ, మనం పరిమితం అయితే మాత్రం అది మనం ఎలాగూ సాధించలేము అనేది అర్థమవుతున్నది. కాబట్టి ఏదైనా ప్రయత్నం ఉండాలి, కష్ట కష్టపడాలి, దాని సాధన కోసం నిరంతరం తపన ఉండాలి, ప్రతి క్షణం దానికోసం ఇది చేయాలి. అలాగనే
అంటే ముఖ్య విషయం ఏది అని అంటే ఈ ఈ శరీరం నేను కాదు. ఈ యొక్క ఆ, ఏదైతే ఉన్నామో ఈ జన్మకు వచ్చామో ఆత్మనే మనం అనేది దీనిది. ఇంకా అలాగనే నారాయణ సార్ చెప్పినట్టు ఏంటంటే మనం అదై ఉన్నాము. ఎప్- ఎప్పటి నుంచో మనం అదై ఉన్నాము. దాన్ని దాన్ని సాధించాలి అంటే మనం అది కాని దానికి తగులుకొని ఉన్నాము. అది కాని దానికి ఏదైతే తగులుకొని ఉన్నామో ఆ అజ్ఞానాన్ని నిర్మూలించుకోవడమే మనం చేయాల్సిన పని. ఏదైతే అజ్ఞానం ఉందో దాన్ని వదిలించుకుంటే మిగిలేది జ్ఞానమే. కాబట్టి ఆ జ్ఞానాన్ని ఆ, ఆ, సాధించాలి అంటే ఉన్న అజ్ఞానాన్ని వదిలించుకోవడం తప్ప వేరే ఏది అవసరం లేదనేది ఆ, అర్థమవుతుంది మేడం. ఆ, ఈ రోజు ముఖ్యంగా గ్రహించాల్సిన ఆ, విషయం ఏంది అని అంటే మనకు అడ్డొచ్చే ఈ వాసన సంబంధమైన విషయాలను మనం ప్రయత్నపూర్వకంగా వదిలించుకుంటే తప్ప మన సాధన ముందుకు జరగదు అనేది అర్థమవుతుంది. ఈ వాసన సంబంధమైన ఈ యొక్క ఆ, ఏవైతే కర్మలు ఉన్నాయో ఈ యొక్క ఆలోచనలు ఉన్నాయో వీటిని వదిలించుకోకుంటే మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము అనేది అర్థమవుతుంది. ఆ, కాబట్టి దానికోసం మననము నిధిధ్యాసనం చేసుకుంటూ ప్రతి క్షణం ఆత్మ కోసం తప్పించితే గాని ఇది సాధించలేము అనేది అర్థమవుతుంది మేడం. ఓ, నేను ఈరోజు ఇది గ్రహించాను. థ్యాంక్ యూ మేడం. రామభద్ర గారు బాగా చెప్పారు. ఇప్పుడు రమేష్ మాట్లాడతావా? రమేష్ వచ్చినట్టున్నాడు కదా ఇవాళ. అందరికీ నమస్కారం. నమస్తే. ఈరోజు ముందు ఒక చిన్న యాంటీడోట్ అంటే చిన్న ఎగ్జాంపుల్ తో మొదలు పెడతాను. ఓకే. ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడికి తాను ధనవంతుడిని అనే విషయం తెలియక అలాగా రోడ్డు మీద అడుక్కుని ఉన్నప్పుడు సడన్ గా ఎవరో గుర్తు చేశారు ఆయనకి, నువ్వు చాలా ధనవంతుడివి అని చెప్పి. ధనవంతుడిగా ఎప్పుడైతే తను గుర్తింపబడ్డాడో లేకపోతే తను గుర్తించాడో వెంటనే ఆయనకి అప్పటిదాకా లేని పవర్స్ అన్నీ వచ్చాయి. ఏం పవర్స్ అవి? తను ఏం చెప్పినా అందరూ కూడా వింటారు. ఎందుకంటే ఇప్పుడు ధనవంతుడిగా ఆయన గుర్తించబడుతున్నాడు. ఎవరు గుర్తించారు? పై వాళ్ళు ఎవరు గుర్తించలేదు. ముందు తాను గుర్తించి తర్వాత ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అతనికి ఎన్నో పవర్స్ వచ్చాయి. పవర్స్ అంటే ఏంటి? తను ఏది మాట్లాడినా సరే అందరూ గౌరవిస్తున్నారు, ఏది చెప్పినా వెంటనే అందరూ చేస్తున్నారు. సేమ్ థింగ్ ఇప్పుడు రమణ మహర్షి గారు చెప్పారు. ఇక్కడ రెండు విషయాలు కొంచెం తప్పుదోవలో వెళ్ళేయేమో అని చెప్పి, అంటే అర్థం చేసుకోవడంలో తప్పుదోవ వెళ్ళిందేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. మొట్టమొదటిది ప్రారబ్ధ కర్మ అన్నారు. కర్మతో మోక్షం లభించబడదు. కర్మతో మోక్షం లభించబడదు. అందుకే వేదాలలో మనకి ముందంతా వేదాలు, తర్వాత ఉపనిషత్తులు. వేదాలన్నీ ఏం చెప్పాయి? కర్మలు చెయ్యండి అని చెప్పాయి. ఉపనిషత్తులు ఏమన్నాయి? కర్మలతో నీకు మోక్షం రాదు అన్నారు. ఎందుకంటే కర్మ ఇప్పుడు పుడుతుంది, మరి కొంతసేపటికి అది ఆగిపోతుంది, చచ్చిపోతుంది కర్మ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సత్యనారాయణ వ్రతం చేయాలి అంటే సత్యనారాయణ వ్రతం అన్నది నిత్యంగా ఉండదు. ఇప్పుడు మొదలవుతుంది, ఒక గంట తర్వాత క్లోజ్ అయిపోతుంది. సో ఇటువంటి అనిత్యమైన కర్మ వల్ల నిత్యమైన మోక్షం రాదు. అందునుంచి ప్రారబ్ధ కర్మ వల్ల మోక్షం రాదు. ఇదే క్లియర్ గా రమణ మహర్షి గారు చెప్పారు. కానీ కొంచెం అవగాహన లోపం ఉన్నదేమో మనలాంటి వాళ్ళకి అని అనిపించింది. ప్రారబ్ధ కర్మ అన్నది
తప్పనిసరిగా కంటిన్యూస్ గా అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది ఇంతకు ముందు చేసుకున్నటువంటి కర్మలు ఇప్పుడు అనుభవిస్తున్నాం. అంటే ఏదైతే ఇంతకు ముందు చేసుకున్నామో మన జీవితంలో జరిగే ప్రతి సన్నివేశం, ప్రతి ఇదంతా కూడా ప్రారబ్ధ కర్మే. సో ప్రారబ్ధ కర్మను అలా అనుభవిస్తూ ఉంటే ఏంటవుతుంది అంటే, అంటే మరొక దాన్ని వ్యతిరేకించకుండా అదే అనుభవిస్తూ ఉంటే అప్పుడు ఏంటవుతుందంటే మనస్సు శుద్ధి అవుతుంది, చిత్తశుద్ధి లభిస్తుంది. కానీ మనందరం ఏం చేస్తామంటే ప్రారబ్ధ కర్మని వ్యతిరేకించడానికి మనం పూనుకుంటాం. అక్కడే మొత్తం ప్రాబ్లం అంతా వస్తుంది. అందుకే ఈ మహాత్ముల జీవిత చరిత్రలు తీసుకుంటే వాళ్ళు ఎప్పుడూ ప్రారబ్ధ కర్మని అలా చూస్తున్నారు, కానీ దే హ్యావ్ నాట్ రియాక్టెడ్, దే హ్యావ్ ఓన్లీ రెస్పాండెడ్. అంటే రమణ మహర్షి గారికి అంత పెద్ద క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చినప్పుడు ఆయన అలా చూశారంతే. అలాగే మరొకసారి ఆయనకి ఆ, తేనెటీగలన్నీ శుభ్రంగా కుట్టేశాయి. కుట్టేస్తే వారి పని అవి చేసుకుంటున్నాయి అన్నారు ఆయన. అంతేగాని అయ్యో నాకు ఇది కుట్టేసాయి, ఇవి శాపనార్థాలు పెట్టలేదు. అలా పెట్టడం వల్ల కర్మకి ఇంకా మల్టిప్లై అయిపోతూ ఉంటుంది. అంటే ఎన్నో జన్మలు మనం అనేసుకుంటూ ఉంటాం. అందు నుంచి ఏదైనా ఒకటి జరిగింది అంటే దానికి ఏ వ్యక్తి కూడా మన జీవితంలోకి యాధాలాపంగా రాడు, అంటిల్ అన్లెస్ సంచిత కర్మలో ఎక్కడో ఉంది. సంచిత కర్మ అంటే ఇంతకు ముందు ఎన్నో జన్మల్లో మనం చేసుకున్నటువంటి కర్మ. సో ఈ ప్రారబ్ధ కర్మతో పాటు మన ప్రయత్నం ఉండాలి. ప్రారబ్ధ కర్మతో పాటు ప్రయత్నం ఉండడం అంటే ప్రారబ్ధ కర్మ దాని పని అది చేసుకుంటూ అది అవుతూ ఉంటుంది. అది అవుతూ ఉన్నా అది చూస్తూ ఉంటే మనం దాని నుంచి విడుదలవుతాం. అందులో పడిపోయి ఫలానా వాడు వల్ల నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అనే తలంపు వస్తే అప్పుడది అప్పుడది మళ్ళీ ఆగామి కర్మగా మారుతుంది. ఆగామి కర్మ సంచిత కర్మగా మారుతుంది. అందునుంచి ఈరోజు క్లియర్ గా ఆయన చెప్పింది ఏంటి అంటే ఈశ్వరుడు తాలూకా ఎగ్జాంపుల్ చెప్పారు. ఈశ్వరుడు తాలూకా ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఎప్పుడు ఎవరికి ఏ వరాలు ఇవ్వలేదు అన్నారు. అంటే ఏంటి? ఈశ్వర తత్వం అంటే పరమాత్మ తాలూకా విభూతి. పరమాత్మ తాలూకా విభూతే ఈశ్వర తత్వం. సో ఈశ్వర తత్వం అంటే ఏంటి? ఉన్నది ఒక్కటే, ఉన్నది ఒక్కటే. ఆ ఒక్కటే ఇన్ని రకాలుగా కనిపిస్తుంది. ఇది ఇది పట్టుకున్న వాళ్ళకి ఇంకా మరొక ఇప్పుడు ఎప్పుడైతే మొత్తం అంతా నేనే ఉన్నాననేటటువంటి భావం వచ్చిందో అప్పుడు మహిమలు చెయ్యాలి, లేకపోతే మరో విభూతి ప్రదర్శించాలి అనేటటువంటి ఆలోచన రాదు. ఎందుకంటే ఇదంతా కూడా నేనే. సో సిద్ధులు సిద్ధులు ప్రదర్శించాలి అనుకునేటప్పుడు ఎస్, అవతార పురుషులు దీన్ని గుర్తింప చేయడానికి ప్రదర్శిస్తారు. కానీ ఉన్నదంతా ఒక్కటే అయినప్పుడు ఆ డివిజన్ ఇంక రాదు. అంటే ఆ వచ్చింది అంటే అప్పుడు ఇంకా మనం కింద స్థాయిలోనే ఉన్నాం. అంటే నేనేదో ఒకటి ప్రదర్శించాలి, ప్రదర్శన పూర్వకంగా చేయాలి అనేటటువంటి భావం ఉన్నప్పుడు ఇది తప్పకుండా జరుగుతుంది. దీనికి సంబంధించి నేను ఒక చిన్న సన్నివేశం చెప్తాను. ఇది 1947 ప్రాంతంలో సత్యసాయి బాబా గారు ఒకసారి అక్కడ మైసూర్ మహారాజు గారి కారు ఎక్కి పద అని చెప్పి అన్నారు. మైసూర్ మహారాజు గారు ఏదో ఏదో పని మీద తమిళనాడు వచ్చారు. తమిళనాడు వచ్చినప్పుడు పద మనం రమణాశ్రమానికి వెళ్దాము అన్నారు.
అంటే స్వామి రమణాశ్రమంకి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టరు అంటే ఏం పర్వాలేదు పద అని. అంటే 1947 అంటే స్వామి ఇంకా సత్సాయి బాబా గారికి మేబీ యవ్వనంలో ఉన్నారు ఆయన ఫిజికల్ ఫామ్ లో. వెళ్ళేసరికి అక్కడ రమణ మహర్షి గారు హీ వాజ్ వెయిటింగ్ టు రిసీవ్ సత్యసాయి బాబా గారు. ఇది సమ్మర్ కోర్స్ లో స్వామి ఎదురుగుండా ఒక పెద్ద పండితుడు ఈ విషయం గురించి మాట్లాడారు. ఎందుకు చెప్తున్నాను అంటే ఇవన్నీ కూడా ఒకే తత్వం తాలూకా ఎన్నో రూపాలు. మనం ఆ రూపాలను మాత్రమే చూస్తుంటే మనం కింద పడిపోవడం తథ్యం. అందునుంచి మనం అదైపోవాలి. అంటే మనం బికమింగ్ అవ్వకూడదు, బీయింగే మనం గుర్తించాలి మనం ఏంటోనో. ఆ గుర్తిస్తూ ఉంటే ఈ శరీరానికి ప్రారంధం వస్తుంది, మనస్సుకి ప్రారంధం వస్తుంది. ఈ ప్రారంధాలన్నీ మనం చూస్తూ ఉంటే మనకి ఏది అంటే నేను అనేటటువంటి భావానికి లేకపోతే నేను అనేటటువంటి తత్వానికి ఏది సోకదు, అదే ఉంటుంది. సో అదే ఉన్నప్పుడు ఇంకా మరొక భావం రావడానికి ఆస్కారం లేదు. ఒక భావం వచ్చింది అంటే మనం కింద స్థాయికి వచ్చేసాం. ఎప్పుడు అదే స్థాయిలో ఉన్నప్పుడు, అదే ఇందాక రమణ మహర్షి గారు చెప్పారు కదా, ఆ శ్రవణం మననం నిధిధ్యాసనం. శ్రవణం ఇప్పుడు మనందరూ చేస్తున్నాం, చేసి మనం అంతా ఆత్మజ్ఞానం వచ్చేస్తోంది అని మనం అనుకుంటే చాలా ఫూలిష్ గా ఉంటుంది. కాదు, మనం ఆత్మజ్ఞానం వింటున్నాం అంతే, మనం ఇంకా గుర్తించలేదు. అగో పెద్ద దరిద్రుడిగా బతుకుతున్నటువంటి ఆ జమీందారు, తను ఎంతో మంది చెప్పారు, అరే నువ్వు ఇది కాదురా నువ్వు జమీందారువి అని చెప్పినా సరే తను నమ్మలేదు. నమ్మిన క్షణం ఆయన ఇంకా దరిద్రుడు అవ్వలేదు, ఆయన జమీందారు అయిపోయాడు. సో ఇప్పుడు మనకు అందరూ చెప్తున్నారు, ఈ గ్రంథాలు, ఈ ఉపనిషత్తులు, వేదాలు ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయి, నువ్వు తత్వం అసి, నువ్వు ఏదైతే పరమాత్మ వేరుగా ఉన్నాడు అనుకుంటున్నావో అది నువ్వేరా అని అంటున్నారు. కానీ మనం ఏంటంటే నేను అనేటటువంటి భావం ఈ శరీరానికి మాత్రమే అంటిపెట్టుకుని ఉంది. అందుకే నేను ఇక్కడే ఉంటున్నాను, మరెక్కడా ఉండలేకపోతున్నాను. ఇది అవగాహన గాని దృఢపడుతూ ఉంటే అప్పుడు ఈ పూర్తి ఈ భావం అంతా మారిపోతుంది. భావం మారిపోయి అప్పటిదాకా దరిద్రుడిగా బతుకుతున్న ఆ వ్యక్తి సడన్ గా తను ధనవంతుడైపోయాడు. ఎలా ధనవంతుడయ్యాడు అవ్వలేదు, గుర్తించాడు అంతే. ఇంతకు ముందు గుర్తించలేదు, ఇప్పుడు గుర్తించాడు. అందునుంచి మొట్టమొదటిది మన ప్రారబ్ధ కర్మ వల్ల మోక్షం అన్నది రాదు. అది దయచేసి గుర్తు పెట్టుకోండి. కర్మ వల్ల మోక్షం రాదు. అందునుంచి కర్మ అంటే ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ. ఈ కర్మల వల్ల మోక్షం లభించడానికి అవకాశమే లేదు అని చెప్పి ఉపనిషత్తులు చాలా క్లియర్ గా చెప్పేశాయి. ఉపనిషత్తుల్లోనే కాదు, ఈవెన్ యోగ వాసిష్టంలో, అలాగే భగవద్గీతలో నువ్వు కర్మ చేయడానికే అధికారం ఉంది, కానీ కర్మకి ఫలితాన్ని ఆశించే నీకు అధికారం లేదు అని కృష్ణ భగవానుడు చాలా క్లియర్ గా చెప్పాడు. అందుకే ఏమంటారంటే సెల్ఫ్ లెస్ సర్వీస్ అంటారు. సెల్ఫ్ లెస్ అంటే నేను అనేటటువంటి భావం ఈ శరీరంతో పెట్టుకుని నువ్వు సర్వీస్ చేసావు అంటే దట్ ఈస్ ఆల్ స్టంట్. అది సర్వీస్ కాదు. సర్వీస్ అన్నది సెల్ఫ్ లెస్ సర్వీస్ చేయాలి. ఆ సెల్ఫ్ లెస్ అంటే నేను అనేటటువంటి భావం వేరుగా ఉండి ఇది సర్వీసు, శరీరం చేస్తున్న సర్వీసు లేకపోతే మనస్సుతో చేస్తున్న సర్వీసు చూడగలగాలి. ఆ చూడగలిగినప్పుడు, నువ్వు వేరుగా ఉండి చూడగలిగినప్పుడు అప్పుడు
అది నిన్ను బాధించదు. అందునుంచి ప్రారబ్ధ కర్మ వల్ల మనకి ఎటువంటి మోక్ష స్థితి రాదు. ఎందుకంటే మోక్ష స్థితిలోనే మనం ఉన్నాం, ఎప్పుడూ ఉన్నాం, మోక్షం పొందే ఉన్నాం మనం. కానీ అది గుర్తించటం లేదు. అది గుర్తించిన క్షణం మనం మోక్ష స్థితి అనుభవిస్తాం. ఎప్పుడైతే ఆ దరిద్రుడు, ఎప్పుడైతే తను ధనవంతుడిని అనేటటువంటి గుర్తు చేసుకున్నాడో వెంటనే ధనవంతుడు అయిపోయాడు. అతను ఇంకా నో మోర్ హీజ్ దరిద్ర. సిమిలర్లీ ఈ ఈ ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ ఇవన్నీ కూడా ఓన్లీ అట్ ఎ వెరీ వెరీ లోవర్ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఇవన్నీ మనకి ఎఫెక్ట్ అవుతాయి. కానీ వెన్ వి గో బియాండ్ దాట్, అసలు ఇదేమీ లేదు, ఉన్నదంతా ఒక్కటే అనేటటువంటి భావం మనకి కలగాలి. అందుకే ఆ, సర్వం కల్విదం బ్రహ్మ. సర్వం కల్విదం బ్రహ్మ అంటే అది ఉపనిషత్ వాక్యం. అది మన మహావాక్యాల్లో ఒకటి. తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, ఫైనల్ గా సర్వం కల్విదం బ్రహ్మ. అంటే ఈ ప్రపంచంలో బ్రహ్మము కాని వస్తువు మరొకటి లేదు అని చాలా క్లియర్ గా చెప్పేసాయి. అంటే బ్రహ్మము కాని వస్తువు లేదు అంటే మరొక వస్తువు ఉండడానికి అవకాశం లేదు. ఇదే మళ్ళీ నేను లాస్ట్ టైం అదే మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్. సముద్రంలో అలలు వేరువేరుగా కనిపిస్తాయి, బుడగలు వేరువేరుగా కనిపిస్తాయి, కానీ అవన్నీ ఏంటి అంటే నీరే. అవి నీరు అని తెలియకుండా నేను చిన్న అలని, నేను పెద్ద అలని, నాకు ఈ ప్రారబ్ధ కర్మ ఉంది, నాకు ఈ సంచిత కర్మ ఉంది అనేటటువంటి భావం ఉన్నంత వరకు అవి అలాగా ఇంకా సఫరింగ్ కి దెర్ ఇస్ నో ఎండ్. సఫరింగ్ కి ఎండ్ ఎప్పుడు వస్తుంది అంటే నేను నీరుని అనేటటువంటి భావం ఎప్పుడైతే ఆ కెరటానికి, లేకపోతే ఆ బుడగకి, లేకపోతే ఆ నురగకి కనిపించిందో అప్పుడు ఇంకా సఫరింగ్ లేదు. అయ్యో నన్ను పెద్ద అల మింగేసింది, లేకపోతే చిన్నలకి నాకన్నా చిన్నల మరొకటి ఉంది అనేటువంటి ఈర్ష్య భావం ఇవేవి కలగవు. ఎప్పుడు ఎప్పుడు అవన్నీ కలగవంటే ఆ రియలైజేషన్, అంటే నేను ఏదో అది గుర్తించినప్పుడు మాత్రమే నేను అది అయిపోతాను. అయిపోవడానికి నేనేమీ కృషి చేయక్కర్లేదు. సాధన అంటే వేరే లేదు. సాధన అంటే మనస్సులోనే సాధన చెయ్యాలి, మనస్సుతోనే సాధన చెయ్యాలి. ఎందుకంటే బంధం అన్నది ఏది వేస్తోంది అంటే ఈ మనస్సే బంధం చేస్తోంది. అందునుంచి మనస్సులోనే సాధన, మనస్సుతోనే సాధన. అది. అందరికీ నమస్కారం. ఓకే రమేష్, బాగా చెప్పావు. ముగించేద్దామా అయితే? ఇంకేమైనా అడుగుతారా రాంబుద్రి గారు, నారాయణ గారు? ముగించేద్దాం అయితే.